ఈరోజు మనం చెప్పుకునే కథ మృగరాజు పుట్టినరోజు. మయూరి. రేపు ఉదయం మన మృగరాజు జన్మదినం. సింహం దగ్గరకు అడవిలోని జంతువులు, పక్షులు వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తాయి. అలాగే అందర్నీ అలరించడానికి మృగరాజు సమక్షంలో నువ్వు నాట్యం చెయ్యాలి. నిన్ను రేపు చక్కగా ముస్తాబై ఉదయమే సింహం రమ్మంది అని మయూరితో కాకి కబురు చెప్పింది. మయూరి ఆ వార్త విని సంతోషంతో అలాగే నేను ఉదయమే మృగరాజు గుహ దగ్గరకు చేరుకుంటాను అని అంది. కాకి వార్త చెప్పి రివ్వున ఎగిరిపోయింది. మయూరికి పెందలాడి నిద్రలేవడం అలవాటులేదు. కాని మృగరాజు పుట్టినరోజు నాట్యం నిమిత్తం వెళ్ళాలి కాబట్టి సమీపంలో ఉన్న కుందేలును పిలిచి, కుందేలు మామా, నేను రేపు మృగరాజు జన్మదిన వేడుకకు ఉదయమే వెళ్ళాలి. త్వరగా నిద్రలేచే అలవాటు నాకు లేదని నీకు తెలుసు కదా, అందుకే నన్ను వేకువజామున నిద్రలేపు అని కుందేలును అడిగింది. అలాగే మయూరి అని కుందేలు జవాబు ఇచ్చింది. ఆ రోజు రాత్రి మయూరి ఎలాగూ నన్ను కుందేలు సమయానికి నిద్ర లేపుతుంది అనే భరోసాతో హాయిగా నిద్రపోయింది. మృగరాజు పుట్టినరోజు సందర్భంగా గుహ దగ్గరికి జంతువులు, పక్షులు చేరుతున్నాయి. కాని మయూరి జాడలేదు. మృగరాజు నెమలికోసం ఎదురుచూడసాగింది. సమయం మీరిపోతున్నా మయూరి గుహ దగ్గరకు రాలేదు. కాకి మృగరాజు పరిస్థితి గమనించి వెంటనే మయూరి నివాసం దగ్గరకు వెళ్ళింది. నెమలి జాడ కనిపించలేదు. ఆ నివాసం దగ్గర కాకి గట్టిగా మయూరిని కేకవేసి పిలిచింది. నెమలి అప్పుడు నెమ్మదిగా నిద్రలేచింది. బయటకు వచ్చి కాకిని చూసి గతుక్కుమంది. అప్పటికే తెల్లవారి చాలా సమయం గడిచింది. మృగరాజు నీ రాకకోసం ఎదురుచూస్తోంది అని కాకి చెప్పడంతో వెంటనే బయలుదేరింది. ఆలస్యంగా వచ్చిన మయూరిని చూసి మృగరాజు అసహనానికి లోనైంది. కాని ఇది సందర్భం కాదని మయూరితో నీ నాట్యంతో అందరినీ అలరించు అని ఆజ్ఞాపించింది. మయూరి నాట్యం ప్రారంభించింది. కాని తాను ఆలస్యంగా రావడంతో మృగరాజు ఏమంటుందో అనే భయం ఆవహించడం వల్ల సరిగా నాట్యం చేయలేకపోయింది. దిగులుతో బిత్తరచూపులు చూసింది. మృగరాజుకు చాలా కోపం వచ్చింది. కాకి మృగరాజు వద్దకు వెళ్ళి తనకు దారిలో మయూరి చెప్పిన విషయం చెప్పింది. వెంటనే ఆ కుందేలును ఇక్కడికి రమ్మను అని సింహం కాకిని ఆజ్ఞాపించింది. కాకి రివ్వున ఎగిరి కుందేలు దగ్గరికి వెళ్ళింది. ఆ కుందేలు ఇంకా నిద్రలేవలేదు. దాన్ని మేల్కొలిపి మృగరాజు నిన్ను రమ్మన్నారు అని చెప్పి తీసుకెళ్ళింది. మృగరాజు కుందేలుతో మయూరి నిన్ను వేకువజామునే తాను నిద్రలేపమని చెప్పింది కదా, నువ్వు ఎందుకు అలా చేయలేదు అని కాస్త గట్టిగా అడిగింది. అప్పుడు కుందేలు భయంతో వణికిపోతూ మృగరాజా, నేను మాట ఇచ్చింది వాస్తవమే, కాని నన్ను పెందలాడే నిద్రలేపమని రామచిలుకకు చెప్పాను. అది నన్ను నిద్రలేపలేదు. అందుకే నేను లేవలేకపోయాను. మయూరిని నిద్రలేపలేకపోయాను అని అంది. మృగరాజు కాకివైపు చూసి వెంటనే రామచిలుకను పిలుచుకునిరా అంది. కాకి రామచిలుకను పిలుచుకుని వచ్చింది. కుందేలు నిన్ను నిద్రలేపమని అడిగింది కదా, ఎందుకు నిద్రలేపలేదు అని మృగరాజు రామచిలుకను అడిగింది. రామచిలుక సైతం భయంతో మృగరాజు నన్ను పెందలాడే నిద్రలేపమని పావురానికి చెప్పాను. అది నన్ను నిద్రలేపలేదు అని అంది. మృగరాజు చెప్పేలోపే కాకి రివ్వున ఎగిరి పావురాన్ని పట్టుకుని వచ్చింది. పావురంతో మృగరాజు నువ్వు రామచిలుకను పెందలాడే నిద్రలేపలేదు ఎందుకు అని అడిగింది. పావురం మృగరాజా, నేను వేకువజామునే లేచి తెల్లవారింది రామచిలుకను నిద్రలేపమని చెట్టుకొమ్మకు చెప్పాను అని అంది. మృగరాజు అసహనంతో చెట్టుకొమ్మకు చెప్పడం ఏంటి, మతిపోయిందా నీకు అని గట్టిగా గర్జించింది. అప్పుడు పావురం మృగరాజా, ఈ రామచిలుక కొద్ది రోజులుగా నాతో మాట్లాడటం లేదు. అది నా వైపు చూడకుండా కొమ్మ దిక్కుచూస్తూ నన్ను ఉదయం నిద్రలేపమని చెప్పు అని అంది. అందుకే నేను కూడా కొమ్మకే ఉదయం అయిందని చెప్పి రామచిలుకను నిద్రలేపమన్నాను అని అసలు విషయం చెప్పింది.
పావురం మాటలు విని మృగరాజు, అక్కడికి వచ్చిన జంతువులు, ఇతర పక్షులు నవ్వాయి. పావురం, రామచిలుక సిగ్గుతో తలదించుకున్నాయి. తాము స్నేహితులమై కూడా ఏదో చిన్న కారణం వల్ల మాట్లాడుకోకపోవడం వల్ల ఇలా జరిగిందని తమలో తాము బాధపడ్డాయి.